గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ అయిన శాంతి పర్వంలో కూడా 247 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 248వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. వ్యాస ఉవాచ మనో విసృజతే భావం బుద్ధిరజ్జవసాయని హృదయం ప్రియా ప్రియే వేద త్రివిధ కర్మచోదన. వ్యాసుడు చెప్తున్నాడు తన కుమారుడైన సుఖ యోగికి కర్మ ప్రేరణ 3 రకాలుగా ఉంటుంది నాయన. మనస్సు భావాల్ని సృష్టిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది, హృదయమేమో ప్రియాప్రియాలని భావిస్తుంది. ఇంద్రియేభ్య పరాఖ్యర్థ అర్థేభ్య పరమం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధిరాత్మా పరో మత. ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థాలు బలవత్తరాలు, ఇంద్రియార్థాల కన్నా మనస్సు ప్రబలం, మనస్సు కన్నా బుద్ధి బలవత్తరం, బుద్ధి కన్నా ఆత్మ బలవత్తరం. బుద్ధిరాత్మ మనుష్య బుద్ధిరేవాత్మనామాత్మని యథా వికృతే భావం తదా భవతి సహ మనః. బుద్ధి ప్రాణులకి జీవాత్మ లాంటిది. బుద్ధే తనలో తాను విషయగ్రహణం కోసం మార్పుల్ని కల్పించుకున్నప్పుడు నానా రూపాలు ధరిస్తూ ఉంటుంది. అప్పుడు అది మనస్సు అవుతుంది. ఇంద్రియాణం పృథగ్భావాత్ బుద్ధిర్విక్రియతే యతః శృణ్వతి భవతి శ్రోత్రం స్పృశతి స్పృశతి స్పర్శ ఉచ్యతే. ఇంద్రియాలు వేరువేరు కాబట్టి ఇంద్రియ కార్యాలు కూడా వేరువేరు. అందువల్ల బుద్ధి నానా రూపధారణ చేస్తుంది. వినేటప్పుడు చెవి అవుతుంది, స్పృశించే వేళ చర్మం అవుతుంది. పశ్యతి భవతే దృష్టి రసతి రసనం భవేత్ జిగ్రతి భవతే గ్రహణం బుద్ధిర్విక్రియతే పృథక్. చూసేటప్పుడు కన్ను అవుతుంది, రుచి చూసేటప్పుడు నాలుక అవుతుంది, అలానే వాసన చూసేటప్పుడు నాసిక అవుతుంది, ముక్కు అవుతుంది. ఇలా బుద్ధే వేరువేరుగా మారుతూ ఉంటుంది. రేపు మనం 6వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.